వెల్కమ్ టు 30 మినిట్స్. పెద్దగా లాజిక్లు వెతకక్కర్లేదు, ఖచ్చితంగా మ్యాజిక్ జరుగుతుందని ఆశించారు. బట్ అనుకున్నది ఒకటి, అయ్యింది ఇంకొకటి. ఎస్, క్రిప్టో కరెన్సీ గురించే ఇదంతా. కోట్ల సంపద ఆవిరైపోతోంది, కష్టార్జితం కళ్ళ ముందే కరిగిపోతోంది. క్రిప్టో మార్కెట్ ఎప్పుడూ లేనట్టుగా క్రాష్ అయిపోతోంది. బిట్కాయిన్ ఢమాల్ అంటోంది, ఇన్వెస్టర్ల గుండెలు గుబేలు అంటున్నాయి. అటు స్టాక్ మార్కెట్లది కూడా ఇదే వరుస. ఆశలే పెట్టుబడిగా సాగుతోన్న ఈ జూదంలో ప్రతిసారి సామాన్యుడే సమిధగా మారుతున్నాడు. అతి సర్వత్ర వర్జయేత్, పెరుగుట విరుగుట కొరకే. ఈ రెండు సామెతలు క్రిప్టో మార్కెట్కు సరిగ్గా సరిపోతాయి. క్రిప్టోకి తిరిగే లేదన్నారు. భవిష్యత్ అంతా డిజిటల్ కరెన్సీదే అని గొప్పలు చెప్పుకున్నారు. ఈ మాటలు నమ్మే జనం పొలోమంటూ పెట్టుబడులు పెట్టేశారు. కట్ చేస్తే కష్టార్జితం అంతా క్రిప్టో పాలైందంటూ ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. ఇంతకీ ఈ క్రిప్టో క్రైసిస్కి కారణం ఏమిటి? తెర వెనుక ఏం జరుగుతోంది? క్రిప్టో మార్కెట్ క్రాష్, బిట్కాయిన్ భారీ పతనం. డిజిటల్ కరెన్సీ ఎందుకు ఢమాలంటోంది? ఆర్థిక వ్యవస్థకు పెను సవాల్గా క్రిప్టో క్రైసిస్. అక్రమార్కులకు క్రిప్టో వరంగా మారిందా? దేశంలోని బ్లాక్ మనీ మొత్తం వైట్ గా మారిపోయిందా? డిజిటల్ కరెన్సీ దందాకు బ్లాక్ మనీకి లింక్ ఏంటి? క్రిప్టో కరెన్సీ లేదా డిజిటల్ కరెన్సీ ఓ వెలుగు వెలిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్ ని షేక్ చేసింది. సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అంటూ, అతి తక్కువ కాలంలో ఊహించని రిటర్న్స్ అంటూ ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ అయింది. అసలు క్రిప్టో అంటే తెలియని వాళ్ళని, అందులో పెట్టుబడి పెట్టని వాళ్ళని అమాయకంగా జాలిగా చూసే వాళ్ళంటే అతిశయోక్తి కాదేమో. పెరుగుట విరుగుట కొరికే అన్నట్టు ఎవరెస్ట్ అంచుల వరకు వెళ్లిన క్రిప్టో మార్కెట్ అంతే వేగంగా పాతాళం అంచుల వైపు చూస్తోంది. బిట్కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీల విలువ ఈరోజు దారుణంగా పడిపోతున్నటువంటి స్థితిని చూస్తున్నాం. ఒకనొక స్థితిలో $60,000 పరిధిలోకి అనుకుంటే సుమారుగా ఒక క్రిప్టో కరెన్సీ, ఒక బిట్కాయిన్ విలువ, క్రిప్టో కరెన్సీల తాలూకు బిట్కాయిన్ విలువ 60,000 పరిధి దాకా వెళ్ళినట్టు నాకు గుర్తు. అంటే ఓవరాల్గా ఏంటంటే ఈరోజు అతి పెద్ద స్థాయికి పెరిగినటువంటి స్థితి నుంచి ఈరోజు 60,000 అంటే బిట్కాయిన్ ఈజ్ ఈక్వల్ టు $60,000 నుంచి ఈరోజు $23,000-21,000 పరిధిలోకి అది పడిపోయి. అంటే ఇది వాలటిలిటీ, అంటే ఒడిదుడుకులు చాలా ఎక్కువ ఉన్నటువంటి కరెన్సీలు క్రిప్టో కరెన్సీలు. అంటే జస్ట్ ఏంటంటే ఆన్లైన్ గ్యాంబ్లింగ్ లాగా విపరీతమైనటువంటి స్థితిలో. మామూలు షేర్ మార్కెట్లే అలాంటివి, ఒడిదుడుకులు ఎక్కువ ఉంటాయి. కానీ షేర్ మార్కెట్లో ఇతర షేర్ల ఒడిదుడుకుల కంటే కూడా క్రిప్టో కరెన్సీ ఒడిదుడుకులు ఊహాకందనివి. మళ్లీ క్రిప్టో మార్కెట్ పుంజుకుంటుందా లేదా అన్న సంగతి పక్కన పెడితే ఇప్పటికే జరగకూడని నష్టం మాత్రం జరిగిపోయింది. కష్టపడి దాచుకున్నదంతా క్రిప్టోలో తగలేసిన వాళ్లు లబోదిబోమంటున్నారు. ఇప్పుడు వేలు లక్షల్లో నష్టపోయిన మధ్యతరగతి ఇన్వెస్టర్ల ఇబ్బందులు వర్ణనాతీతం. రూపాయి పెడితే $2 వస్తుందంటూ క్రియేట్ చేయబడ్డ హైప్ లో చిక్కుకుని ఆ మాయాజాలం అర్థమయ్యేలోపు, నష్టం ముంచుకొస్తుందని తెలిసేలోపే కష్టార్జితం మొత్తం కరిగిపోయింది. ఈ వర్చువల్ కరెన్సీకి ఒక ఆర్టిఫిషియల్ డిమాండ్ అనేది అంతర్జాతీయంగా క్రియేట్ జరిగిందిగా మనం భావించవచ్చు. దాంట్లో కూడా ఇవాళ పల్లెల్లో సైతం క్రిప్టో కరెన్సీలు అంటే పెరుగుతున్నది. అంటే $1, $1,000 నుంచి $10,000, $30,000, $40,000లకు బిట్కాయిన్ యొక్క గ్రోత్ను చూస్తూ సామాన్య ప్రజలు సైతం వాటిలో ఎంతో కొంత అమౌంట్ పెట్టడానికి ఆసక్తి చూపడం, మిగతా రకమైనటువంటి ప్రజలు బిట్కాయిన్ ఇతరం లాంటిది కాకపోయినా దానికి సంబంధించినది దాన్ని అనుబంధ సంస్థలుగా లేదంటే ఆ టెక్నాలజీ బేస్గా మేము చేసామని చెప్పుకొని చాలా ఫోన్జీ స్కీమ్స్ కూడా ఇవాళ ప్రజల్లోకి వెళ్తూ పెద్ద ఎత్తున సామాన్య ప్రజలు నష్టపోతున్న విధాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఫియట్ కరెన్సీ అంటే నోట్ల కట్టలకి ప్రత్యామ్నాయంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా రూపుదిద్దుకున్నదే ఈ క్రిప్టో కరెన్సీ. సింపుల్ గా చెప్పాలంటే డిజిటల్ కరెన్సీకి మరొక రూపం అన్నమాట. దీన్ని క్రిప్టో మనీ, క్రిప్టోగ్రఫీ కరెన్సీ, ఎన్క్రిప్షన్ కరెన్సీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆ దేశం ఈ దేశం అని లేకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో చెల్లుబాటయ్యే కరెన్సీ. దీని విలువ, డిమాండ్, సరఫరా ఆధారంగా మారుతూ ఉంటుంది. రూపాయి అంటే ఇండియా,
డాలర్ అంటే అమెరికా అన్నట్లుగా ఈ క్రిప్టో ఏ ఒక్క దేశానికి చెందదు, అలాగే ఏ నియంత్రణ సంస్థ పరిధిలోకి రాదు. క్రిప్టో కరెన్సీ అనేది సాఫ్ట్వేర్ కోడ్ ద్వారా సృష్టించారు. దానికి వాస్తవ ప్రపంచంలో ఎలాంటి ఇది లేదు, అస్తిత్వం. ఇది ఇలాంటి సృష్టించబడినటువంటి క్రిప్టో కరెన్సీ అనేది టాంజిబుల్ కాదు, అంటే వాస్తవానికి మనం పట్టుకొని చూడగలిగింది కాదు. కాగితం కరెన్సీ లాగా కానీ లేకపోతే ఒక కాయిన్ లాగా కానీ అంటే నాణ్యంలాగా కానీ మనం పట్టుకొని చూడగలిగింది కాదు. ఇట్లా దానికి ఎట్లాంటి అస్తిత్వం, ఫిజికల్ అస్తిత్వం లేదు, కేవలం ఒక ఊహాజనితమైనది, టాంజిబుల్. దానికి మన మీద ఉన్న విశ్వాసం, దాని ప్రమోటర్ల తాలూకు శక్తిని బట్టి అది దానికి విలువ వస్తుంది. అలాంటి క్రిప్టో కరెన్సీలు ఆన్లైన్లో చాలా ఉన్నాయి ఈరోజు, ఒకటి కాదు. బిట్కాయిన్, ఇథీరియం లాంటివి పాపులర్, అలాంటి ఎన్నో వందల పైన ఉన్నాయి. గత కొన్ని రోజులుగా క్రిప్టో మార్కెట్ ప్రతిరోజు వార్తల్లో నిలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంతగా అత్యంత భారీగా పతనం అవ్వడమే కారణం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 18,000 క్రిప్టో కాయిన్లు సర్క్యులేషన్లో ఉన్నాయి. అయితే ఈ మార్కెట్ అంతటికీ పెద్దన లాంటిది, బాగా ఫేమస్ అయింది, జనాలకు ఎక్కువగా తెలిసింది, అతి ఎక్కువ విలువైంది మాత్రం బిట్ కాయినే. ఆ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉంది ఇథేరియం, బిఎన్బి, యుఎస్డిటి వంటి మరికొన్ని క్రిప్టో కరెన్సీలు. అన్నిటికంటే రిస్క్ క్రిప్టో కరెన్సీల్లో ఉంటుంది కాబట్టి క్రిప్టో కరెన్సీ మొట్టమొదట దెబ్బతిన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ క్రిప్టో కరెన్సీ. తర్వాత మనకు స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్నాయి, తర్వాత మనకు బంగారం దెబ్బతిన్నది. ఇలాగ క్రమేపీ అన్నీ కూడాను ధనమంతా కూడా అమెరికాకి షిఫ్ట్ అవుతున్నది అని మనం అర్థం చేసుకోవాలి. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళు ఇటువంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు కాబట్టి వాళ్ళు ఈ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ నుంచి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. బిట్ కాయిన్ పతనం ఎలా జరిగిందో ఒకసారి చూస్తే, ఒక కాయిన్ విలువ $10గా మొదలైంది ప్రయాణం. కట్ చేస్తే కలలో కూడా ఊహించిన రేంజ్ పెరిగిపోయింది మార్కెట్. 2021 ఆగస్టులో అతి ఎక్కువగా బిట్ కాయిన్ వాల్యూ $68,789లకు చేరింది. మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు 50 లక్షల పైమాటే, అంటే కిలో బంగారం కన్నా ఎక్కువ. అదే బిట్ కాయిన్ ఇప్పుడు $21,000లకు పడిపోయింది, అంటే జస్ట్ 6 నెలల్లో 70% పడిపోయింది. అంటే అప్పట్లో 50 లక్షలు పెట్టుకున్న ఒక బిట్ కాయిన్ ఇప్పుడు 15 లక్షలకు పడిపోయిందన్నమాట. ఒక్కో బిట్ కాయిన్ మీద 35 లక్షల నష్టం. కోవిడ్కి ముందు క్రిప్టో కరెన్సీని కనుక గమనిస్తే వరల్డ్ వైడ్గా కొన్ని వందల్లో క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. కోవిడ్ తర్వాత కొన్ని వేలు క్రిప్టో కరెన్సీలు పుట్టుకొచ్చాయి అన్నమాట. అన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ఇన్వెస్టర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున వాళ్ళకి తెలిసి తెలవక మనకి ఇటువంటి అసెట్ క్లాసెస్లో రిస్కీ అసెట్ క్లాసెస్ అన్నమాట ఇవన్నీ కూడా బాగా ఇన్వెస్ట్ చేశారు. వన్స్ డబ్బులు మొత్తం కూడా హరాయించుకుపోయింది, అంటే డబ్బులు లిక్విడిటీ తగ్గిపోయేటప్పటికి రీసెంట్గా మనం భారీ పతనం అనేది అటు క్రిప్టో కరెన్సీలో చూస్తున్నాము. తర్వాత అదేవిధంగా మనకి ఈక్విటీ మార్కెట్స్లో కూడా, తర్వాత అదర్ అసెట్ క్లాసెస్లో కూడా అదర్ అసెట్ క్లాసెస్లో కూడా మనకి ఈ భారీ పతనం అనేది చూస్తున్నాము. ఎంత వేగంగా ఎదిగిందో అంతే వేగంగా పతనమవుతోంది క్రిప్టో కరెన్సీ. దీనికి ఎన్నో కారణాలు. బయటికి కనిపించేవి కొన్ని, మనకు అర్థం కాని, ఊహకు కూడా అందని అంశాలు ఇంకొన్ని. ద్రవ్యోల్బణం, ఫెడరల్ వడ్డీ రేట్ల పెంపు వంటి ఇండికేషన్స్, ఎకనామిక్ క్రైసిస్, ఇలా ఎన్నో భయాలు వెంటాడుతున్న వేళ ఇన్వెస్టర్లు హై రిస్క్ జోన్ లో ఉండే క్రిప్టో మార్కెట్ నుంచి తప్పుకుంటున్నారు. అంతా ఒక్కసారిగా నిష్క్రమించడంతో నష్టాలు కూడా అదే రేంజ్ లో పెరిగిపోతున్నాయి. సాక్షాత్తు ఆర్బీఐ డిప్యూటీ గవర్నరే క్రిప్టో కరెన్సీ అనేటువంటిది భారత ఆర్థిక వ్యవస్థకి ఇది అత్యంత ప్రమాదకరం, భంగకరం అని చెప్పని టిఆర్ శంకర్ చాలా స్పష్టంగా చెప్పినటువంటి దాంట్లో పూర్తిగా వాస్తవం ఉందనేటువంటిది అంగీకరించాలి. తర్వాత పోనీ క్రిప్టో కరెన్సీకి ఒక స్టాండర్డ్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఈ రోజుకి కూడా ఒక వాలటైల్, అంటే ఒక ఊగిసలాట ధోరణిలో ఉండటం, దానికి ఒక ట్రాన్స్పరెన్సీ లేకపోవటం, ఒక సైంటిఫిక్ అప్రోచ్ అనేటువంటిది లేకపోవటం, ఇవన్నీ కూడా లేకుండా, ఒక స్థిరీకరణ అనేటువంటిది లేకుండా హడావడిగా దీన్ని చేయటం అనేది భారతదేశ ఆర్థిక వ్యవస్థకి అంత మాత్రం సూట్ కాదు. ప్రముఖ క్రిప్టో కరెన్సీ లెండింగ్ ప్లాట్ఫామ్ అయిన సెల్సియస్ నెట్వర్క్ విత్డ్రాయల్స్ అలాగే బదిలీలు నిలిపివేయడం మార్కెట్ క్రాష్ కి మరొక మెయిన్ రీజన్ గా చెప్తున్నారు. సెల్సియస్ కు దాదాపు 1.7 మిలియన్ల కస్టమర్లున్నారు, $10 బిలియన్ ఆస్తులున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న అసాధారణ పరిస్థితుల వల్లే లావాదేవీలను నిలిపివేసినట్లుగా ప్రకటించింది సెల్సియస్. సో క్రిప్టో మార్కెట్ ఇప్పుడు అతిపెద్ద క్రైసిస్ లో ఉంది. మళ్లీ తిరిగి పుంజుకుంటుందన్న వార్తలు వినిపిస్తున్నా ఇన్వెస్టర్లలో మాత్రం ఒక రేంజ్ లో భయం క్రియేట్ అయిపోయింది. $0.1 విలువతో మొదలైన బిట్ కాయిన్ విలువ $68,000 ఎలా ఎగబాకింది? ఆ స్టేజ్ నుంచి అత్యంత వేగంగా ఎందుకు పతనం అవుతోంది? క్రిప్టో కరెన్సీ ఈ పన్ను ఎగవేతదారులకు వరంగా మారిందా? బ్లాక్ మనీని మొత్తం గుట్టుచప్పుడు కాకుండా దేశాన్ని దాటించేసి దాన్ని వైట్గా మార్చేశారా? డిజిటల్ కరెన్సీకి టెర్రరిస్టుల ఫండింగ్కి ఉన్న లింక్ ఏంటి?
భవిష్యత్తులో ఈ క్రిప్టో కరప్షన్ దేశ ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారనుందా? బ్లాక్ మనీని వెనక్కి తెప్పించడం ఇక కలేనా? స్టాక్ మార్కెట్లు షాక్ మార్కెట్లుగా ఎందుకు మారుతున్నాయి? క్రిప్టో స్టాక్ మార్కెట్ నష్టాల్లో సామాన్యుడే సమిధ. ఎక్కడో స్విచ్ చేస్తే ఇంకెక్కడో లైట్ వెలిగినట్లు జస్ట్ ఇంట్లో సిస్టమ్ ముందు కూర్చొని ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎక్కడైనా లావాదేవీలు నిర్వహించవచ్చు. క్రిప్టో కరెన్సీ ఎంట్రీ తర్వాత మార్కెట్లో ఊహించని మార్పులొచ్చాయి. ప్రభుత్వ నియంత్రణ లేకుండా, బ్యాంకుల అవసరమే రాకుండా ఇద్దరు వ్యక్తులు లేదా సంస్థల మధ్య నేరుగా సురక్షితంగా కోట్ల రూపాయల మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. క్రిప్టో మార్కెట్ అంతా ఓపెన్ సోర్స్ కంప్యూటర్ అల్గారిథం నెట్వర్క్ ద్వారా నడుస్తుంది. రీటైల్ ఇన్వెస్టర్ సంపద అనేది తగ్గిపోతుంటే దాని ప్రభావము ఆర్థిక వ్యవస్థ మీద ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈసారి అయినా సరే ఇన్వెస్ట్ చేసే ముందు చాలా వరకు ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేయాలి. అంతేకాని ఎవరో ఏదో చెప్పారని క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు. అదేవిధంగా మనకి ఈవెన్ స్టాక్ మార్కెట్స్లో కూడా స్టాక్ని ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే 10 సార్లు ఆలోచించుకొని ఫండమెంటల్గా దాని గురించి తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలి. లేదా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి తప్ప ఎలా పడితే అలా ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇటువంటి భారీ పతనం ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే రీటైల్ ఇన్వెస్టర్స్ పాపం బాగా నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జనరల్ గా మన దగ్గర డబ్బుంటే వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తాం. విత్డ్రా చేసుకోవాలంటే ఏటీఎంలకు వెళ్తాం. లేదా డిజిటల్ గా అంటే ఫోన్ పే, గూగుల్ పే లేదా ఇతర ఆన్లైన్ సేవల్ని వినియోగిస్తాం. అయితే ఈ ప్రాసెస్ అంతా బ్యాంకుల నియంత్రణలో సాగుతుంది. బట్ క్రిప్టో ట్రాన్సాక్షన్స్ లో ఇవేమీ ఉండవు. ఇది ఎవరో ఒకరి నియంత్రణలో ఉండని డీసెంట్రలైజ్డ్ వ్యవస్థ. అందుకే మొదటి నుండి కొన్ని దేశాలు ఈ కరెన్సీని వ్యతిరేకిస్తున్నాయి. క్రిప్టో కరెన్సీల యొక్క ముఖ్యంగా వీటికి ఒక అసెట్ వాల్యూ అంటూ ఏమీ ఉండదు. క్రమక్రమంగా ప్రజల్లో కూడా కొంత అవగాహన వస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఈ క్రిప్టో కరెన్సీ అనేది కేవలం ఒక సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన దాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. కానీ ఇవాళ మన ఫియట్ కరెన్సీలకు కనుక ఉన్నట్టుగా బ్యాక్ అసెట్స్ కానీ, లేదంటే గోల్డ్ కానీ, లేదంటే ఒక అంతర్జాతీయ సంస్థ కానీ, లేదంటే దేశ సంస్థల యొక్క గ్యారంటీ కూడా ఏది ఉండదు. కాబట్టి సో ప్రజలు వాటిపైన కొంత మేరకు నమ్మకం సలగడానికి కూడా అంతర్జాతీయ కారణాలతో పాటు తన పైన ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా మరొక కారణంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఇదే క్రిప్టో కరెన్సీ కోట్లలో బ్లాక్ మనీని కూడబెట్టిన అక్రమార్కులకి ఓ అనుకోని వరంలా మారింది. ఒకప్పుడు బ్లాక్ మనీని వైట్ గా మార్చుకోవాలంటే హవాలా మార్గంలో విదేశాలకు పంపి అక్కడ ఆస్తులు కొని వైట్ గా మార్చేవాళ్ళు. అయితే ఈ మధ్య దాదాపు అన్ని దేశాల ప్రభుత్వాలు ఈ బ్లాక్ దందాపై ఫోకస్ పెట్టాయి. స్విస్ బ్యాంకుల్లో పోగైన కోట్లాది ధనాన్ని తవ్వితీసే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మోదీ సర్కార్ వచ్చిన తర్వాత నల్లధనాన్ని అరికట్టడమే లక్ష్యంగా పెద్ద నోట్లని రద్దు చేసింది కూడా. అయితే ఈ ప్రయోగం ఏ మేరకు ఫలితాలు ఇచ్చింది అన్నది పక్కన పెడితే అక్రమార్కులు మాత్రం కొత్త మార్గాలు అన్వేషించడం మొదలుపెట్టారు. దొంగదారిలో కూడబెట్టిన డబ్బుని కాపాడుకోవటం కోసం కొత్త దారులు వెతికారు. అలాంటి వాళ్ళకి క్రిప్టో ఓ కల్పతరువుగా మారింది. ఇండియాలో పోగైనా లేదా ఇక్కడి వాళ్ళు వివిధ దేశాల్లో దాచుకున్న బ్లాక్ మనీ అంతా వైట్ గా ఎలా మారిపోతుందో చూద్దాం. లెక్కల్లో చూపని సొమ్మునంతా మొదట హవాలా మార్గంలో విదేశాలకు పంపుతారు. ఆ డబ్బంతా అక్కడ బిట్ కాయిన్లు కొంటారు. తర్వాత వీటిని ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్ లో అమ్మేస్తారు. అలా వచ్చిన డబ్బు ఆటోమేటిక్ గా అకౌంట్ లో పడిపోతుంది. కాబట్టి మొత్తం వైట్ గా మారిపోతుంది. పైగా ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పని లేదు. ఇక మన దేశంలో 2022 మార్చి 31 వరకు క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై ఎలాంటి పన్నులు లేవు. సో చాలా మంది సింపుల్ గా క్రిప్టో కరెన్సీ ద్వారా నల్లధనాన్నంతా వైట్ గా మార్చేసుకున్నారు. ఇది మనీ లాండరింగ్కి కూడా నల్ల డబ్బుని తెల్ల డబ్బుగా మార్చుకునేది. క్రిప్టో కరెన్సీ రూపంలో దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని తెల్ల డబ్బుగా మార్చుకొని ఇంకో చోటికి మార్చుకొని అంటే క్రిప్టో కరెన్సీ రూపంలో మారిన తర్వాత ఆ డబ్బుని మీరు పట్టుకోవడానికి సాధ్యం కాదు. కాబట్టి మార్చుకునేది కూడా క్రిప్టో కరెన్సీ టూల్గా మనీ లాండరింగ్ కూడా ఉపయోగపడి ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఇది ప్రధానంగా పనికొస్తున్నటువంటి స్థితి. కాబట్టే సెంట్రల్ బ్యాంకులు ప్రపంచవ్యాప్తంగా చైనా కావచ్చు, అమెరికాలో కూడా ఆలోచన ఉంది, ఇండియాలో కూడా ఆలోచన ఉంది. తమ సొంత ఈ కరెన్సీని అంటే ఆన్లైన్ కరెన్సీని, ఎలక్ట్రానిక్ కరెన్సీని డెవలప్ చేసుకోవాలనేది ఎలక్ట్రానిక్ రూపీ, ఈ రూపీ కాబట్టి చైనాలో అయితే ముందు నుంచే ఆ ప్రయత్నాలు బలంగా జరిగింది. ఇప్పటికే బలపడుతుంది చైనాలో వాళ్ళ ఆన్లైన్ కరెన్సీ. కాబట్టి ఈ క్రిప్టో కరెన్సీ నిషేధించే ప్రయత్నం కూడా మంచిదే, చేయాలి ఖచ్చితంగా. బ్లాక్ మనీని ఉపయోగించి క్రిప్టో కరెన్సీ విలువ చాలా తక్కువగా ఉన్నప్పుడు పెద్ద మొత్తంలో కొనుగోలు జరిపారు. 2021లో భారత్లో డిమాండ్ పీక్ కి చేరగానే ఆ కాయిన్లని వదిలించుకోవటం మొదలుపెట్టారు.
ఒక్కసారిగా అమ్మకాలు పెరగటంతో విలువ పడిపోయింది. మార్కెట్లు క్రాష్ అయ్యాయి. సో ఒక్కసారిగా క్రిప్టోకి ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేయటం, ఆ తర్వాత ఒకేసారి కుప్పకూలడం కారణం అవటం అంతా ఆర్గనైజ్డ్ గా జరుగుతున్నట్టే కనిపిస్తోంది. అసలు బిట్ కాయిన్ మొదట ట్రేడింగ్ మొదలైనప్పుడు ఒక కాయిన్ విలువ భారత కరెన్సీలో సుమారు 0.5 పైసా మాత్రమే. 2010 నాటికి చాలా మందిలో బిట్ కాయిన్ మీద ఆసక్తి పెరిగింది. దీంతో బిట్ కాయిన్ ట్రేడింగ్ మొదలైంది. కరోనా టైంలో అంటే 2020 నుండి ఊహించని రేంజ్ లో పెరిగిపోయింది. వరల్డ్ వైడ్ గా అన్ని ఆర్థిక వ్యవస్థలు స్తంభించడంతో అంతా బిట్ కాయిన్లపై పెట్టుబడులు పెట్టారు. అలా 2021లో ఆల్ టైమ్ హైకి రీచ్ అయింది. దీంతో అంతా వేలం వెర్రిగా క్రిప్టో వెనకపడ్డారు. విపరీతంగా పెట్టుబడులు పెట్టారు. దేశంలో 7.3% అంటే 10 కోట్ల మంది క్రిప్టోలో ఇన్వెస్ట్ చేశారు. ఒక్క 2021లోనే భారత్లో ఈ పెట్టుబడుల విలువ 4,78,500 కోట్లు. అంటే ఇండియన్స్ ఏ రేంజ్లో దున్నేద్దాం అనుకున్నారో అర్థం చేసుకోవచ్చు. కానీ అనుకున్నది ఒకటి, జరుగుతున్నది మరొకటి. కాబట్టి రాబోయే కాలంలో భారత ఆర్థిక వ్యవస్థకు మరిన్ని పెను సవాళ్లు విసిరేటువంటి ప్రమాదం క్రిప్టో కరెన్సీకి ఉంది. కాబట్టి దీని మీద ఆర్థిక రంగ నిపుణులు లోతైనటువంటి అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం దృష్టికి దీన్ని తీసుకెళ్ళాలి. ప్రభుత్వం దీని మీద పార్శ్వ దృష్టితోనో హ్రస్వ దృష్టితోనో కాకుండా ఒక విశాల దృష్టితో భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క అన్ని కోణాలని కూడా పరిశీలించి క్రిప్టో కరెన్సీ అనేటువంటిది మనకి ఇది సూటబుల్లా కాదనేటువంటిది చూడాలి తప్ప ఏదో అగ్రరాజ్యాలను చూసి మనం కూడా అటుగా పరుగులు తీద్దాం అనుకుంటే మాత్రం ఇది చాలా భవిష్యత్తులో అనేక ఇబ్బందులకు దారితీసేటువంటి పరిస్థితి. ఇక క్రిప్టో కరెన్సీ వచ్చిన తర్వాత టెర్రరిస్ట్ గ్రూపులకి ఫండింగ్ చాలా ఈజీ అయిపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఆన్లైన్ స్కామ్లు విపరీతంగా పెరిగిపోయాయి. దేశంలో క్రిప్టో ఆధారంగా జరిగిన స్కామ్ల విలువ 72,000 కోట్ల పైమాటే. ఇలా ఏ రకంగా చూసినా క్రిప్టోతో అనర్థాలే ఎక్కువ అన్న విషయం అర్థమైపోతోంది. దీనిలో మనీ లాండరింగ్ బాగా జరుగుతుంది. క్రిప్టో కరెన్సీ అనేది ఎవరూ మానిటర్ చేసేది కాదు. ఏ సెంట్రల్ బ్యాంకు, ఏ కేంద్ర బ్యాంకు ప్రపంచంలో ఎవరికి, ఏ దేశానికి దీని మీద నియంత్రణ లేదు. నియంత్రణ లేకుండా అది ఆన్లైన్లో చాలా సందర్భాల్లో డార్క్ నెట్ అంటాం, అంటే అండర్ గ్రౌండ్లో జరుగుతున్న లావాదేవీలు లాంటి క్రిప్టో కరెన్సీ ద్వారా జరిగింది. క్రిప్టో కరెన్సీ ఒక చేతిలో నుంచి ఇంకో చేతిలోకి చేతులు మారేటప్పుడు ఆ కరెన్సీ ఒకళ్ళకి ఇచ్చుకునేటప్పుడు లావాదేవీల్లో అది ఎట్టించి ఎట్టి వెళ్తుంది అనేది ఎవరికి తెలియని స్థితి, ఓవరాల్గా బయటికి కనపడని స్థితి ఉంది. దీంతో జరిగింది ఏంటంటే చాలా పెద్ద సందర్భాల్లో డ్రగ్ మాఫియాలు కానీ, టెర్రరిస్టులు కానీ చాలామంది క్రిప్టో కరెన్సీలు వాడి ఏదైతే చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు ఉన్నాయో అన్ని చేయగలుగుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. అయితే క్రిప్టో మార్కెట్తో కోట్లకి కోట్లు కూడబెట్టిన వాళ్ళు ఉన్నారు. అతి తక్కువ విలువ ఉన్నప్పుడు కొనుగోలు చేసి 2021లో పీక్ టైంకి చేరగానే అమ్మేసిన వాళ్ళు లాభాలతో బయటపడ్డారు. ఈ లాభాలను చూసే చాలా మంది ఎన్నో ఆశలతో పెట్టుబడులు పెట్టారు. బట్ ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగిన బ్లాక్ మనీ మాఫియా దందాకి సగటు మధ్యతరగతి వ్యక్తి బలిపశువుగా మారిపోయాడు. ఎగ్జిట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద ఎంట్రీ. స్టాక్ మార్కెట్ గురించి సహజంగా వినిపించే మాట ఇది. అంటే ఎప్పుడు ఎంట్రీ ఇచ్చామన్నది మ్యాటర్ కాదు, ఎప్పుడు తప్పుకున్నామన్నదే సక్సెస్ని డిసైడ్ చేస్తుంది. ఇంతకీ స్టాక్ మార్కెట్లు షాక్ మార్కెట్లుగా ఎందుకు మారుతున్నాయి? సగటున నెలకు 20 లక్షల డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ అవ్వడానికి కారణాలేంటి? మార్కెట్ పెట్టుబడుల్లో అత్యధికంగా నష్టపోయేది మన భారతీయులేనా? కోట్ల సంపద ఆవిరైపోతోంది. కష్టార్జితం కళ్ల ముందే కరిగిపోతోంది. సోమవారం ఒక్కరోజే 6.64 లక్షల కోట్లు ఫసక్. గుడ్డిగా మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయటమేనా? షేర్ల కొనుగోళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? స్టాక్ మార్కెట్ ఓ భ్రమ పదార్థం. ఎవరికి ఓ పట్టాన్ని అర్థం కాదు. అందుకే చాలా మంది దూరంగా ఉంటారు. అయితే ఈ మధ్య ట్రెండ్ మారింది. మార్కెట్ల వైపు చూస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా యూత్, మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ పెట్టుబడులు పెడుతున్నారు. 2020 నుండి ఈ ట్రెండ్ మరింత ఎక్కువైంది. కోవిడ్ టైంలో అంతా ఇంట్లోనే ఉన్నారు. మెయిన్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. టైం దొరికింది, ఆల్టర్నేటివ్ ఇన్కమ్ పై ఫోకస్ చేశారు. అలా అందరూ స్టాక్ మార్కెట్ల వైపు చూశారు. అప్పటి వరకు ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళు సైతం విపరీతంగా రీసెర్చ్ చేసి మరీ డీమ్యాట్ అకౌంట్లు తెచ్చారు. ఈజీ మనీ అనేది అంత, అంటే స్టాక్ మార్కెట్స్ కానివ్వండి, ఆర్ క్రిప్టో కరెన్సీస్ కానివ్వండి, ఆర్ అదర్ అసెట్ క్లాసెస్లో ఇన్వెస్ట్ చేయడం అనేది అంత చాలా ఈజీ అనుకుంటారు.
అది ఈజీ కాదు. ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసే ముందు నిజంగా అన్నీ తెలుసుకొని మాత్రమే మనం ఇన్వెస్ట్ చేయాలి. లేకపోతే ఇప్పుడున్న చూస్తున్న పరిస్థితి మనం చూసాము. అటు ఈక్విటీ మార్కెట్స్లో చాలా స్టాక్స్, మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా మన ఇండియాలో భారీగా పతనం అవుతున్నాయి. ఇంకా క్రిప్టో కరెన్సీ విషయానికి వస్తే రీసెంట్గా మనం చూసాం, దాదాపు మెజారిటీ క్రిప్టో కరెన్సీస్ 70%, 80% రీసెంట్ హైస్ నుంచి మనకి కరెక్షన్ చూసాము. 2020 మార్చి నుండి ఇప్పటి వరకు లెక్కేస్తే ప్రతి నెల సగటున 20 లక్షల మంది డిమాట్ అకౌంట్లు ఓపెన్ చేశారు. కోవిడ్ భయంతో కుప్పకూలిన టైంలో మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళందరికీ లాభాలు రావడంతో స్టాక్ మార్కెట్ అతిపెద్ద బూమ్ గా మారింది. అంటే ఒకప్పటి రియల్ ఎస్టేట్ బూమ్ రేంజ్ లో అందరినీ ఆకర్షించింది. దీంతో అంతా ఓ ఉద్యమంలా అకౌంట్లు తెరిచారు. సింపుల్ గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ ఓ జూదం లాంటిది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. అనుకోని విధంగా లాభాలు తలుపు తట్టచ్చు, లేదంటే ఊహించని విధంగా నష్టాలు పలకరించవచ్చు. జాతీయంగా అంతర్జాతీయంగా జరిగే అనేక పరిణామాలు దేశీయంగా స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ ని డిసైడ్ చేస్తుంటాయి. అఫ్ కోర్స్ మార్కెట్ నిపుణులు మాత్రం ట్రెండింగ్ ని గమనిస్తూ అప్పటికప్పుడు జాగ్రత్త పడుతుంటారు. కానీ కనీస అవగాహన లేకుండా మార్కెట్లో అడుగు పెడితే చిమ్మ చీకటిలో దీపం లేని దారిలో నడిచినట్లే ఉంటుంది. స్టాక్ మార్కెట్లు గత అనేక వారాలుగా ఎంత పతనం అవుతున్నాయో, భారీ ఎత్తున స్టాక్ మార్కెట్ పతనం ఉంది. ఈరోజు పెద్ద ఎత్తున లిస్ట్ అయినటువంటి ఎల్ఐసి షేర్ కూడా 949 రూపాయలకి లిస్ట్ అయితే ఈరోజు 600 చిల్లరకి ఈరోజు 680 రూపాయల పైన, ఏదో సుమారు 90 రూపాయల మేరకు ఈరోజు దాని పతనం. దాని గురించి ప్రభుత్వం కూడా ఆందోళన చెందటం. ఎందుకంటే ఓవరాల్ ఏంటంటే షేర్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా ఎమర్జింగ్ మార్కెట్స్లో ముఖ్యంగా పతనమయ్యే స్థితి ఈరోజు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా జరుగుతుంది. రేపు పొద్దున అమెరికా వడ్డీ రేట్ల డెసిషన్ జరుగుతుంది. వడ్డీ రేట్లు పెరిగేటట్లయితే షేర్ మార్కెట్ల పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా మరింత దిగజారే అవకాశాలు ఉండే అవకాశం ఉంది. అంటే ఓవరాల్ ఏంటంటే పరిస్థితి ఈరోజు వాలటిలిటీ షేర్ మార్కెట్లో కూడా భారీగా ఉంది. స్టాక్ మార్కెట్లలో ఎంట్రీ కాదు, ఎగ్జిట్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటారు. షేర్లు కొనడం ముఖ్యం కాదు, అది ఎవరైనా చేస్తారు. కానీ దాన్ని ఎప్పుడు అమ్ముతున్నావు అనే దానిపైనే లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. లాంగ్ టైం ఇన్వెస్టర్లకి పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు, కానీ షార్ట్ టైం గోల్స్తో అడుగు పెడుతున్నారంటే మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. స్టాక్స్లో కొనుగోలు చేసిన షేర్లని సరైన టైంలో అమ్ముకోకుండా అలానే వెయిట్ చేసేవాళ్ళు మన దేశంలోనే ఎక్కువ. ఫలితంగా ఇలాంటి షేర్ హోల్డర్స్ విపరీతంగా నష్టపోయారు. బేసిక్ ఇన్ఫో కూడా తెలియకుండా ఎవరో చెప్పారని, ఏదో అద్భుతం జరుగుతుందని కొనుగోలు చేసి ఉన్నదంతా ఊడ్చేసుకున్న వాళ్లలో ఎక్కువ మంది మన భారతీయులేనని సర్వేలు చెప్తున్నాయి. ఇక మన మార్కెట్లో ఫారెన్ ఇన్వెస్టర్ల వాటా కూడా ఎక్కువగానే ఉంటుంది. గత 8 ఏళ్లలో వీళ్లకి పెద్దగా ఎగ్జిట్ ఛాన్స్ రాలేదు. కానీ 2020 నుండి రిటైల్ ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో ఆసక్తి చూపడంతో పెట్టుబడుల ప్రవాహంలో వెల్లువెత్తాయి. ఇది ఫారెన్ ఇన్వెస్టర్లకి ఒక వరంలా మారింది. తక్కువలో కొన్న స్టాక్స్ ని పప్పు బెల్లం పంచినట్టు పంచారు. 2022 జనవరి నుండి ఇప్పటి వరకు 1.5 లక్షల కోట్ల విలువైన షేర్లని అమ్మేశారు. ఊహించని విధంగా జరిగిన ఈ పెట్టుబడుల ఉపసంహరణ కూడా మార్కెట్ల పతనానికి ఓ కారణం. అయితే ఇదే టైంలో మరో వాదన కూడా వినిపిస్తోంది. స్టాక్ మార్కెట్ వ్యక్తిగత సంపద సృష్టికి ఎన్నో అవకాశాలని కల్పిస్తోందన్నది కొందరు నిపుణుల వాదన. సామాన్యుడికి స్టాక్ మార్కెట్కి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి అవగాహన కల్పిస్తే మంచి ఫలితాలని రాబట్టొచ్చు అన్నది వాళ్ళ వర్షన్. క్రిప్టో మార్కెట్ కావచ్చు, స్టాక్ మార్కెట్ కావచ్చు, ఈ రెండు జూదం లాంటివే. లాభాల వెంట పరుగులు పెడుతూ పోతే నష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. ఆ మాటకొస్తే అసలు క్రిప్టో కరెన్సీ మన దేశంలో లీగలే కాదు. సో గుడ్డిగా ఇన్వెస్ట్ చేయకుండా ఆచితూచి అడుగులు వేయండి, జాగ్రత్తలు తీసుకోండి. అప్పుడే ఈ గ్యాంబ్లింగ్లో ఓ పావుగా మారకుండా బయటపడచ్చు. ఇది వాళ్ళ 30 minutes. చూస్తూనే ఉండండి TV9.